హైదరాబాద్ పాతబస్తీ చంద్రాయన్గుట్ట నియోజకవర్గం జంగంమెట్ ప్రభుత్వ ఆసుపత్రిలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బోయ నాగేష్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆసుపత్రికి వచ్చి వైద్య సేవలు అందించుకుంటున్న ప్రజలకు ఏవైనా ఇబ్బందులు కలుగుతున్నాయా అని తెలుసుకోవడానికి వెళ్ళగా అక్కడ గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చిత్రపటాలు ఉండడంతో ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావడానికి వస్తున్న ఆసుపత్రిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ చిత్రపటాలు లేకపోవడంతో ఆగ్రహానికి లోనై నిరసన వ్యక్తం చేయగా వెంటనే ఆసుపత్రి ఇన్ఛార్జ్ ఆదిలక్ష్మి సెలవులో ఉన్నప్పటికీ వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ చిత్రపటాలు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజు యాదవ్, ప్రమోద్ రెడ్డి, గణేష్ రాథోడ్, అనిల్, రాము, రఘు, నందు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. మీ పై ఆఫీసర్లు పిలవాలి, నేను మాత్రం పోను. మీరు ఏం చేస్తారో చేయండి. ఎందుకు నిర్లక్ష్యం? చిన్నది కాదు ఇది. ఇది చిన్నదా? ఇది చిన్నదా? మా గౌరవ ముఖ్యమంత్రి లేదు మేడం, తీయద్దు. మీ ఆఫీసర్ పై ఆఫీసర్ రావాలా, మీ పై ఆఫీసర్ రావాలా, మీ పై ఆఫీసర్ రావాలా. అట్లా చింపొద్దు మేడం, ఎందుకు చింపారు? మేము ఆపోజిషన్ వాళ్ళు వచ్చినప్పుడు మా ముంగట మీరు చింపడం అనేది పార్టీకి మీరు ఎలిగేషన్ పెడుతున్నట్టు చెప్పాలంటే మేమే చెప్తాము. మీ పై ఆఫీసర్ని పిలవాలి, మీ పై ఆఫీసర్ని పిలవండి. మీరేమన్నారు? మా కింద లోగో కావాలి అన్నారు. ఇక్కడ కింద లోగో ఉందా మీకు? ఇదెందుకుంది మరి? లేదు మేడం, మీకు మాటలు రావట్లేదు. మీ పై ఆఫీసర్ని పిలవండి. నేను గొడవ ఏనికి రాలేదు. మాకెందుకు మీరు చెప్పాలి, మాకెందుకు తెలియదు మీరు చెప్పాలి. మేడం మీరు మీ బాధ్యత, మీ బాధ్యత కమిషనర్ గారికి కంప్లైంట్ ఇస్తామంటున్నాం. మీ మీద యాక్షన్ తీసుకోమని మీ పై ఆఫీసర్ని పిలవండి. దానికి మీరు చెప్పండి. నేను గవర్నమెంట్ సీఎం గారికి కంప్లైంట్ నేను సస్పెండ్ చేయించే వరకు దాన్ని ఎందుకు నిర్లక్ష్యం జరిగింది? మీరు తప్పు ఒప్పుకుంటుంది రోజు. మేడం హలో ఉందని హాస్పిటల్లో మాట్లాడాలి.